అందరికీ నమస్కారం అండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది. కొత్త కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్, తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే రావడం జరిగింది. మొత్తం వచ్చేసి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. ఎంట్రన్స్ లో ఇక్కడ ఈశాన్యం వల్ల బోర్ ఉంది. ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చి 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్. పైన వచ్చి ఫ్రంట్ హౌస్ వచ్చి ఒక 2 రూమ్స్ అయితే ఉంటాయి. కిచెన్, బెడ్రూమ్, హాల్ ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. కొత్తగా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. మొత్తం వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్, అలాగే ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. మీరు రెంట్కి ఇచ్చినట్లయితే సుమారుగా వచ్చి ఒక 23-24 వేలు రెంట్ అయితే వస్తుంది. కొత్త కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్. మీకు వర్క్ అయితే కనుక మొత్తం కంప్లీట్ చేసిస్తారండి. ఇంకా పెయింటింగ్ వర్క్స్, అలాగే ఎలక్ట్రిషియన్ వర్క్స్, కార్పెంటర్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసిస్తారు. కబోర్డ్స్ కూడా చేసిస్తారు. కబోర్డ్స్ తో కలిపి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. ఇంకా ఎవరికి నచ్చిన టేస్ట్ ని బట్టి చేద్దామని ఆగారు. కబోర్డ్స్ అయితే మీకు నచ్చినట్లుగా చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం 90 గజాల్లో ఉంటుందండి. 90 గజాలు. గ్రౌండ్ 2 బెడ్రూమ్, ఫస్ట్ 2 బెడ్రూమ్, పైన సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక 1,05,00,000 చెప్తున్నారు. కబోర్డ్స్ తో కలిపి మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. మీకు బ్యాంకు లోన్ వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాము. మంచి నేషనలైజ్డ్ బ్యాంకు, SBI కానీ నేషనలైజ్డ్ బ్యాంకులో మీకు లోన్ అయితే చేపించడం జరుగుతుంది. సుమారుగా ఈ ఇండిపెండెంట్ హౌస్ కి లోన్ అయితే కనుక 85 లక్షల వరకు అయితే లోన్ వస్తుందండి. 85 నుంచి 90 వరకు మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. ఇది సేమ్ అలాగే కింద ఫ్లోర్ లో ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా. సెకండ్ ఫ్లోర్ అయితే కొంచెం మారుతుంది, అది చూపిస్తాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే 1,05,00,000 అండి. లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కి రావడం జరిగింది. మొత్తం డీటెయిల్స్ అన్ని మళ్ళీ చెప్తాను. ఇది పైన పెంట్ హౌస్ అండి. చూస్తున్నారు మీరు, సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఓనర్ అయితే దగ్గరుండి కట్టించుకున్నారండి. కాకపోతే అమౌంట్ అవసరం మీద వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన వర్క్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసిస్తారు అనమాట. అగ్రిమెంట్ అయిన తర్వాత వర్క్ అయితే చేయటం జరుగుతుంది. మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తానండి. ఇది మొత్తం వచ్చేసి మనకి 90 గజాలండి. G+1 పైన పెంట్ హౌస్. కాస్ట్ అయితే 1,05,00,000. విజయవాడ సింగినగర్ లొకేషన్ లో వస్తుంది. అలాగే ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు ఉంది. తూర్పు ఫేసింగ్ లో వస్తుంది. మెయిన్ రోడ్డుకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 1,05,00,000 కబోర్డ్స్ తో కలిపి. థ్యాంక్ యూ.